హల్లెలూయా 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 హల్లెలూయా. చేయించారండి లేదా? సరే చేతుల పైకి దేవుని నామం పెంచేస్తారా? హల్లెలూయా హల్లెలూయా. ముందుగా దేవాలయం తెలియజేస్తూ అలాగే అలాగే సంఘస్థులకు అలాగే సంఘ పెద్దలకు కుటుంబానికి కొన్నింపులందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. వాటిలోకి వెళ్తే నేను నిమిషాలు ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. అలాగే 12వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి. మన్నైన వెనుకటి వలననే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చాలా ఇదే మాట మొట్టమొదటిగా ఇక సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథాలు ఏమని చెప్తున్నాడంటే, సుగంధ తైలం కంటే మంచి పేరు మీరు ఒక జన్మదినం కంటే మరణ దినమే మేలే. ఏంటండి, జన్మించడం మంచిది కాదు, చనిపోవడం మంచిది కాదు. ఎందుకు మాట అన్నాడు ఇక సొలొమోను భక్తుడు అని అంటే, ఇందాక మీరు చదివినట్టుగా 91వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడండి అని అంటే, ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించినా అర్థమవుతుందండి. లోకంలో మీరు భాగ్యాలు అనుభవించినప్పుడు ఇప్పుడు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు అంటండి? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంది దేవుని యొక్క జ్ఞానాన్ని లేకపోతే 10 సంవత్సరాలు పెంచుతాడు. ఒక అధిక బలం ఎన్ని సంవత్సరాలు అంటండి? 80 సంవత్సరాలు. అయినను వైభవము ఆయాసము వ్యర్థము. అర్థమవుతాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, దేవుడి దగ్గర నుండి ఈ యొక్క లోకానికి వచ్చి, అనగా ఏదేమో పరలోకంలో నుండి ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చావు? పరిశుద్ధముగా వచ్చావు. నీ జీవితం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. మళ్ళీ ఆయన రాజ్యంలో చేర్చబడాలని నీ జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఇంతగా దైవ సేవకుడు చెప్పినట్టుగా ఈ ఆదికాండంలో ఏమంటాడు అని అంటే, ఆయన వారి చేసిన పాపాన్ని బట్టి, వారు చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఏ దేవుడు నుండి బయటికి పంపించేస్తాడు. అర్థమవుతుందండి. అలాగే ఈ యొక్క ఏ దేవుడు అనగా ఆనాడు మోషే ఐగుప్తు దేశాన్ని నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ నడిపించడానికి మోషే నడుపుతున్నాడు అని అంటే, దేవుడు అనగా కానాను దేశానికి నడిపించడానికి తీసుకొచ్చాడు. మధ్యలో ఎంతమంది ప్రయాణం తిరిగి ఎంతమంది చేరారు అంటే, ఎంతో మంది 6,40,000 చాలా మంది బయలుదేరారు. కానీ మధ్యలో ఆ యొక్క దేవుని రాజ్యానికి వెళ్ళి వారు ఎంతమంది? సరే, అందులో దైవ సేవకులు మోషే కూడా కానాను దేశానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటారు? వెళ్ళలేదు. ఆయన ప్రజలను 2 మాటలు అన్నాడు. ఏమని అన్నాడు? వీటి రోగులు అన్నాడు. అర్థమవుతుందండి. ఇంకా అలాగే పట్టుదల బండగలు కడతో పట్టడం వల్ల ఆ యొక్క దేశాన్ని చూస్తావే తప్ప అందులో నువ్వు అంతటి యొక్క దైవజనుడు, అతని భక్తిపరుడు యొక్క లోకాన్ని చేరలేకుండా అతని మధ్యలో నాకుపోయాడంటే, మరి నీ జీవితం నా జీవితం ఏంటి? ఈ రోజు పరిస్థితి మనం చేరగలుగుతామా? ఇంకా మామయ్య గారు చనిపోయారు. ఆయన ఎక్కడున్నారు అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళాడు? మీరేం చేయాలని అంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయన జ్ఞాపకాన్ని బట్టి నువ్వేం చేయాలని జీవితాన్ని సరి చేసుకోవాలా? ఆయన ఆత్మ గురించి మన ఆత్మలను దేవుడి దగ్గర మాట్లాడతావా? ఆయన తీర్పు అనేది ఒకటి ఉంటుందంట. 2 కొరింథీయులు 5:10 అంటాడు. 10వ తెలియటాడు. ఆయన యొక్క తీర్పు దినం ఉందంట. ఆయన తీర్పు దినాన్ని నీ లోకంలో ఏదైతే చేసావో, అనగా మంచి క్రియలు లేకపోతే చెడ్డ క్రియలు ఏదైతే చేసి నువ్వు జీవించావో, ఆ క్రియలను బట్టి అక్కడ తీర్పులో నిలబెడతాడు దేవుడు. అయితే తీర్పు బట్టి నువ్వు నరకానికి వెళ్తావా, అంటే పాతాళానికి పట్టుబడతావా, పరదైసులు అనగా పరలోకానికి చేర్చబడతావా అని మనం ఏం చేసుకోవాలండి? సరి చేసి మన జీవితాన్ని చేసుకోవాలా, మార్చుకోవాలా. అర్థమవుతుందండి. ఆనాడు ఆ యొక్క ఎజెంట్లోని చేతి బయటకు పంపించేశాడు అని అంటే, వారు చేసిన పాపాన్ని బట్టి ఆయన లోకంలోనికి, పాపంలోనికి ఆయన నెట్టివేశాడు. ఆ విధంగా నువ్వు నేను కూడా మరణించిన తర్వాత, ఆయన తీర్పులోకి వెళ్ళిన తర్వాత నువ్వు నేను పాతాళానికి పక్కబడకుండా, ఆయన పాతాళానికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే, నువ్వు నేను ఏం చేయాలండి? ప్రార్థన పూర్వక నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి. ఆయన చనిపోయిన వ్యక్తి గురించి, అలాగే నీ యొక్క జీవితం గురించి కూడా ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగానే దేవుని మందిరంలో ఎదగాలి. అర్థమవుతుంది. దేవుడి బిడ్డగా, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా నువ్వు నేను పిలవబడుతున్నావు. ఆయన మాటను బట్టి దేవుడి రాజ్యంలో చేర్చబడాలి. జీవితము నీ క్రియలు మంచిగా ఉండాలా. అయితే 12:7 ఏమంటాడు? మన్నైపోవును ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? దేవుడి యొక్క
చేయాలండి. ఈ వాక్యాలు అందరికి బాగానే తెలుసు. మరి ఎందుకు బోధి దగ్గరికి వెళ్ళి మనం వెతుకుతున్నాం? అక్కడ ఉన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి. దేవుని ఎక్కడికి వెళ్ళాడండి? యేసుక్రీస్తు వారు కూడా మార్పు 16 అధ్యాయం అంటాడు. ఆయన ఆల్రెడీ తిరిగి లేచాడు. ఇందులో ఎవరు కూడా లేదు. మరి ఎందుకు ఎక్కడ వెతుకుతున్నాం? ఎప్పుడో లేచిపోయాడు ఆయన. లేక మరణించిన వ్యక్తులు కూడా ఇక్కడ భూమిలో అక్కడ మట్టిలో ఉండరండి. ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గర, దేవుని ఆలయంలో ఉంచబడతారు. అక్కడికి వెళ్ళి అక్కడ కన్నీరు కార్చుకుంటుంది. నీ మందిరంలో నీ గృహంలో ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలరా? ఎప్పుడైతే నువ్వు నేను అటు ప్రార్థన జీవితము ఖచ్చితంగా మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తాయండి? దేవుని రాజ్యంలోకి వెళ్తాయి. ఆనాడు ఆదాము ఎలాగైతే పరలోకం అనగా ఏదైనా అర్థం కదండి. అదే కదా, ఎలాగైతే నెట్టివేయబడ్డారో అటు విధంగా నువ్వు నేను నెట్టివేయబడకూడదు. మనకి జీవితాలు యొక్క ఆనాడు చనిపోయిన పేదలాజు వాళ్ళ దేవుని రాజ్యంలో అబ్రహాములో కూడా కూర్చోవాలని పోయి ఆశపడినట్లయితే ఖచ్చితంగా ఎక్కడి నుంచి జ్ఞాపకాలు చేసుకోవడం కాదు. ఆయన చనిపోయినటువంటి జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఆయనను బట్టి నువ్వు కూడా జీవితాన్ని సరిచేసిన ఆయన ఆత్మ ప్రాణాత్మ మొరపెట్టి ఆయన దగ్గర ప్రాధేయపడాలా. అయ్యో కానీ ఏదో ద్వారా కానీ చూపు ద్వారా కానీ ఒక శరీరం ద్వారా తన పాపం చేశానేమో నన్ను క్షమించి ఆనాడు కనవచ్చిన వల్లే కనిపించకుండా అటువంటి జీవితాలను దాన్ని తీసివేసి పేదవాల్సిన వాళ్ళకి ఈ రాజ్యంలో చేర్చబడాలయ్యా. ఇది నాకు శాశ్వతం కాదు. ఇందులో ఎంతకాలం జీవించింది అంత కూడా వ్యర్థమయ్యా. కాబట్టి వ్యర్థమైన దానిని నేను శాశ్వతమని తిరుగుతున్నాను. అశాశ్వతమైన దాని వరకు శాశ్వతమని తిరుగుతూ శాశ్వతమైన రాజ్యం ఏం చేసుకుంటున్నాం బాగుంటున్నాను. ప్రతి విధంగా నేను ఉన్నవేమో దేవుడి దగ్గర మారిపెట్టి ప్రభుత్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే చదువుతారో ఆ వ్యక్తి కూడా ఈ దగ్గర మాట్లాడుతూ ఉన్నాను. మా యొక్క ఆత్మని రాజ్యంలో చేర్చుకో. ఈ యొక్క రాజ్యంలో చేర్చుకుని యొక్క పరదైశ్వరులాగా మమ్మల్ని అభిషేకించి మా జీవితాన్ని సరి చేయాలని దేవుడి దగ్గర మాట్లాడుతున్నాం. దేవుడి దగ్గర దేవుని కృప ఆశీర్వాదం కూడా కొంతమంది యొక్క సమయాన్ని ఇచ్చిన దైవ సేవకుంటున్నాం. అలాగే నాకు తెలియజేస్తాం.